హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అది ఏ ప్లేసో, ఎక్కడికి వెళ్తున్నామో వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకే తెలుస్తుంది. మేము బైక్ పైన వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి అంటే మంత్రాలయం వెళ్తున్నాం. కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉండే మంత్రాలయానికి. అక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఫేమస్. ఇక్కడ మా చిన్ను కాసేపు ఆగమని అంటే ఆగినాము. ఇక్కడ పొలాల దగ్గర మేము ఉండే ఊరు నుండి అక్కడికి ఒక 1.5 hours జర్నీ అనమాట. బస్కి వెళ్ళడం ఎందుకు అనేసి మేము 2-wheeler పైన వెళ్తున్నాము. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఫేమస్ టెంపుల్. మీలో ఎంతమందికి తెలుసో లేదో తెలియదు, కానీ మా సైడ్ ప్లేస్ అక్కడ ఫేమస్ టెంపుల్ అనమాట. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలుసుకొని పెట్టండి, తెలియని వాళ్ళు నో అని పెట్టండి. కానీ టెంపుల్ చాలా పెద్దది, జనాలు కూడా అక్కడికి ఎక్కువగా వస్తుంటారనమాట. ఈ ఊరు నుండి ఒక 12 kilometers ఉంటుంది మంత్రాలయము. ఇక్కడ మేము టిఫిన్ కోసం ఇక్కడ ఆగేసి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరినాము. ఇక్కడ హోటల్లో వడ దోశ తిన్నాము అన్నమాట. టిఫిన్ కూడా చాలా టేస్టీ ఉంది హోటల్లో. పెసరట్టు అడిగినాడు మా వాడు, పెసరట్టు లేదనేసి ఇంకా దోశ ఇడ్లీతో వడ 3 తినేసి బయలుదేరినాం. మరి ఇక్కడ నుండి నేను టిఫిన్ చేసిన సెంటర్ నుంచి అక్కడికి 12 kilometers ఉంటుంది మంత్రాలయం. ఇక్కడ బోర్డు ఉంది, కానీ ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా మంత్రాలయం అనేది. మేము ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉంటాం అన్నమాట ఆ టెంపుల్కి. బోర్డ్స్ ఉన్నాయి, కానీ మేము వెళ్ళే ఫాస్ట్కి అవి అంతగా కనిపించట్లేదు. మేము ఆ బోర్డ్స్ ఉన్న దగ్గర క్లోజ్ చేయలేదన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఎండ అవుతుంది కదా అనేసి అర్లీగా బయలుదేరినాము. అర్లీగా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అర్లీగా ఇంటికి రావాలనేసి. ఎందుకంటే బైక్ పైన వెళ్తున్నాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి తొందరగా వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని తొందరగా ఇంటికి రావాలనేటట్టు బోర్డ్స్ ఉండే దగ్గర స్లో చేయకుండా అలానే వెళ్ళినాము. ఎనిమిదిన్నర నుంచి మంత్రాలయం ఒక 12 to 15 kilometers ఉంటుంది. మనం దాదాపుగా మంత్రాలయంలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. మంత్రాలయంలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. రాఘవేంద్ర స్వామి విగ్రహాలు 4 దిక్కుల్లో ఉంటాయన్నమాట ఈ సర్కిల్లో. ఇదే ఆ సర్కిల్, నేను ఇచ్చిన సర్కిల్. ఈ సర్కిల్ నుంచి సైట్గా వెళ్తే టెంపుల్ వస్తుంది. ఈ సర్కిల్కి టెంపుల్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఒకటేమో ఒక రూట్ పంచముఖ ఆంజనేయ స్వామికి వెళ్ళే రూటు, ఒక రూట్ మంత్రాలయంకి వెళ్ళే రూటు ఈ సర్కిల్ నుండి. కానీ మేము పంచముఖ ఆంజనేయ స్వామికి వెళ్ళలేదు, టైం లేదనేసి. ఓన్లీ మంత్రాలయం ఒకటి విజిట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ నుండి ఒక 2 minutesలో మనకు టెంపుల్ వచ్చేస్తుంది. కానీ ఫుల్ ట్రాఫిక్. ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా ఎక్కువ జనాలు ఉన్నారు.
పక్కన పార్క్ చేసేసి లోపలికి వెళ్దాము. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. లోపల పార్క్ చేయకుండా బండి బయటనే పార్క్ చేసేసి లోపలికి వెళ్దాము. పైన చాలా డెవలప్మెంట్ అయింది బయట. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన దానికి ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి అక్కడ. ఇదంతా లోపల సైడ్ గోడలకి కృష్ణుడి గురించి అంతా ఉన్నాయన్నమాట. ఇది టెంపుల్ లోపల వెళ్ళే దారి. ఆ రోజు ఏదో స్పెషల్ డే ఏమో కానీ చాలా జనాలు చూడడానికి వచ్చినాము దేవుడి దర్శనానికి. మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ లాకర్స్లో పెట్టేసి మరి కాలు చేతులు క్లీన్ చేసేసుకొని కొబ్బరికాయ తీసేసుకొని దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరికాయలు అక్కడ ఇస్తే అక్కడ స్వాములు కొట్టి మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మేము తీర్థం తీసుకున్నాం నలుగురు. ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టిన ప్లేస్ పక్కనలోనే అమ్మవారు ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. లోపలికి ఎంట్రీ లేదు కానీ బయట నుంచి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత మనం టెంపుల్లోకి వెళ్ళాలి, రాజేంద్రస్వామి టెంపుల్లోకి. ఇది వెళ్ళేదారి. లోపల కూడా చాలా పెద్దగా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత మేము ఒక 3 రౌండ్లు ప్రదర్శన చేసినాము. అప్పటికే మా పాప నిత్య కాలు నొప్పులు తిరగలేనంటుంది. మేము అలానే ఒక 3 రౌండ్లు ప్రదర్శన చేసుకొని తర్వాత దర్శనం చేసుకున్నాము. ఉదయాన్నే జనాలు కూడా ఎక్కువ వచ్చిన దర్శనం చేసుకోవడానికి. మేము ఇంటి దగ్గర 7 గంటల బయలుదేరినాము. 10 కంతా దర్శనానికి వచ్చేసాము. దర్శనానికి ముందే ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్తున్నాము. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు జెంట్స్ మగపిల్లలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇక్కడ షర్టు బనీన్ ఏదైనా ఉంటే తీసి వెళ్ళాలి టెంపుల్ దర్శనానికి. షర్టు బనీన్ ఉంటే అలౌ చేయరు లోపలికి. ఎందుకంటే ఏదైనా పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకు రావాలనేసి అలా తీయమంటారంట. అందుకు మా చిన్న కూడా తీసేసి షర్టు అలా కట్టేసినాము. వాళ్ళ డాడీ కూడా అలానే తీసి ఉన్నారు. మా చిన్నది కొత్త తీసిన అందరూ ఉన్నారని వాళ్ళేమో సిగ్గుపడుతున్నారు. కానీ టెంపుల్లో షర్ట్ ఉంటే అలవాటు చేయాలి చిన్న పిల్లలకైనా. షర్ట్ తీసేసి ఇంకా క్యూ లైన్లో వెళ్ళాం దర్శనానికి. బయట నుండి క్యూ లైన్ ఉంది. టెంపుల్ లోపల గర్భగుడిలో కెమెరాస్ అలవ్ లేదు. కానీ మేము బయట ఉండే ఫొటోస్ ఇది. ఎందుకంటే టెంపుల్లోకి అలవ్ చేయరు మొబైల్స్. క్యూ లైన్ దాకానే మనకు పర్మిషన్ ఉంటుంది. అందుకే లోపల నేను కూడా తీయలేదు. క్యూ లైన్లో ఉన్నదాకా చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేస్తాము. తర్వాత మనకు అక్కడ దర్శనం అయిన తర్వాత తీర్థం ఇచ్చేసి అక్షింతలు ఇస్తారు. ఆ అక్షింతలు తలపైన పెట్టుకోవాలి. ఇంకంటే మనకు దర్శనం అయిపోయింది. ఇది బయట ఉంటాయన్నమాట ఈ విగ్రహాలు. ఇక్కడ వెండి రథము బంగారు రథం కూడా ఉంటాయి టెంపుల్ దగ్గర. కానీ ఇయర్కి చాలా మార్పు ఉంది టెంపుల్లో. ఇది ఆ టెంపుల్ యొక్క డ్రాయింగ్ అన్నమాట. ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయి అనేది పూర్తిగా ఇక్కడ చిన్న వాటిలాగా పెట్టినారు, ఒక మ్యూజియం మాదిరిగా. మనకు తెలియని వాళ్ళకైనా ఈ
చూస్తే మనకు అర్థమవుతుంది ఏది ఎక్కడ ఉంది, టెంపుల్ ఎక్కడ ఉంది, సరౌండింగ్స్లో ఏమేమి ఎక్కడ ఉన్నాయనేది. మనకు రూమ్స్ అయినా ఏదైనా కావాలన్నా అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ. తెలియని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇంకా మాది దర్శనం అయిన తర్వాత మేము బయటకు వస్తున్నాము. దర్శనం అయిన తర్వాత అప్పటికే ఎక్కువగా వస్తుందన్నమాట. ప్రసాదాలు తీసుకొని వచ్చాము. అక్కడ ప్రసాదము లాస్ట్ ఇయర్ ఏమో ఒక మనిషికి ఎన్నైనా ఇచ్చేవాళ్ళు, కానీ ఈ ఇయర్ ఒక మనిషికి వచ్చేసి 3 ప్యాకెట్స్ అని పెట్టినారు. ఇంకా మేము ప్రసాదం తీసుకున్న తర్వాత అన్నం ప్రసాదం పెడతారుగా అక్కడికి వెళ్ళినాము. ఇక్కడే వచ్చిన వాళ్ళందరికీ ఉదయం 11:30 నుంచి స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం 2 దాకా, 11:30 నుంచి 2 దాకా పెడతారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 దాకా ఏమో పెట్టుకున్నారు. మేము అర్లీగా దర్శనం అయింది కాబట్టి మేము అర్లీగానే భోంచేయడానికి వెళ్ళాము. ఇది అన్నదానం దగ్గర క్యూ లైన్. ఇక్కడ కూడా క్యూ లైన్లో వెళ్ళాము. ఇక్కడ లోపలికి సెల్ అలా ఉంది. ఇక్కడ అన్నదానం హాలు. ఈ హాల్లో ఎంతమంది వచ్చినా సరిపోతుంది. ఒక 4-5 కౌంటర్లు ఉన్నాయి. వచ్చినట్టు తినేసి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాన్ అసలు ఎక్కడా చూడలేదు హాల్లో. ఇలాంటివి ఒక 4 ఉన్నాయి హాల్ మొత్తాన్ని సరిపోయేటట్టు. నేనైతే అక్కడ అన్నప్రసాదం పెట్టించుకొని వచ్చినాను. మంచిగా సాంబార్ అన్నము, ఒక కర్రీ, పెరుగన్నము, స్వీట్, పొంగల్ అన్నమాట పెట్టినారు. మనకు ఒకసారి పెడతారు, మళ్ళీ మనకు సరిపోకపోతే మళ్ళీ అయినా పెట్టించుకోవచ్చు. కడుపు నిండా తినొచ్చు అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. ప్రసాదం కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్యూ లైన్లో తింటున్నారు, వెళ్తున్నారు. మనకు అక్కడ ఒక హుండీలు పెడతారు. మనకు ఏదైనా కానుకలు వేయాలనుకుంటే హుండీలో వేసి రావచ్చు. తర్వాత మేము తిన్న తర్వాత మేము ఇంకా ఇంటికి బయలుదేరినాము. దర్శనం మంచిగా అయింది. ఈ మంత్రాలయము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మంత్రాలయం టెంపుల్ని. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.